శ్రీకృష్ణుడు సుధామల స్నేహం గురించి అద్భుతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు సుధామ సాందీపని ముని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. అక్కడే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రారంభమయ్యింది. మీరు మీ మిత్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి వారిని క్షమాపణతో పాటు సాయం కూడా అడగండి. మిత్రుడి వద్దకు నేను ఒట్టి చేతులతో అయితే వెళ్ళలేను. నేను ద్వారకకు వెళ్లి తనకి ఏమి ఇవ్వగలను? సుధామ తనతో పాటు ఒక గుప్పెడు అటుకులు తీసుకుని తన మిత్రుడు కృష్ణుని కలవడానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రసన్నులయ్యి సుధామ కోసం ఎదురు తన మిత్రుడికి స్వాగతం చెప్పడానికి భవనం నుండి ముఖ్య ద్వారానికి ఒట్టి కాళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గౌరవ మర్యాదలతో సుధామాన్ని రథంలో ఎక్కించు. శ్రీకృష్ణుడు సుధామాని తన ఆసనం మీద కూర్చోపెట్టి కలిసేటప్పుడు నువ్వు నీ స్నేహం గురించి ఎంతో గర్వపడ్డావు. సుధామ శ్రీకృష్ణుడి ఆతిథ్య భావానికి ఎంతో ఆనందపడతాడు. అతని మనసు తృప్తి చెందుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి వారికి విలువైన బహుమానాలు ఇచ్చి రథంలో సైనిక రక్షణతో పాటు ఘనంగా వీడ్కోలు చెప్తారు. సుధామ ఊరికి చేరుకొని తన కుటుంబాన్ని చూసి ఆశ్చర్యచకితుడవుతాడు. సుధామ కట్టుకున్న చిన్న గడ్డి గుడిసె భవనంగా మారిపోయింది. ఊరంతా స్వర్గంలా అందంగా మారిపోయింది. అందరూ సుధామకి జేజేలు పలుకుతారు.